ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల కబ్జా పర్వం. ఎమ్మెల్యే పిఏ రవిచంద్రారెడ్డిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితురాలు తనపై దౌర్జన్యం చేస్తున్నారనంటూ గ్రీవెన్స్ లో కంప్లైంట్. 10 ఏళ్లు పాలించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళం చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకే 52,120 కోట్లు వడ్డీ చెల్లించాము అన్న రేవంత్ రెడ్డి. చంద్రబాబు పాలనలోనే అసలైన లిక్కర్ స్కామ్ జరిగింది. విచారణ ఎదుర్కోలేక కేసులు కొట్టేయించుకున్నారు అన్న అంబటి రాంబాబు. టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు అనే ఆగ్రహం. అండమాన్ దీవులను అదానికి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకృతికి విఘాతం కలిగించొద్దు అన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అమరావతిలో నివసించే వారిపై యూజర్ ఛార్జీల. చంద్రబాబు పాలనలో పీల్చే గాలిపై కూడా ట్యాక్స్ వేస్తారేమో అన్న కైలే అనిల్. డైల్ 100కు కాల్ చేసినా పోలీసులు పట్టించుకోరా. ఆలస్యంపై విచారణ జరిపించాలి అన్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురైన శ్రావణ్ కుటుంబానికి పరామర్శ. చంద్రబాబు హామీల వెన్నుపోటుకు 2 ఏళ్లు. ఎమ్మెల్సీ సురేష్ బాబు ఆధ్వర్యంలో కూటమి హామీ పత్రాల దహనం. పరాకాష్ఠకు చేరుకున్న టీడీపీ నేతల పెన్షన్ ప్రచారం. అనారోగ్యంతో ఉన్నాడునంటూ ఆటోలో కూర్చోబెట్టి పెన్షన్ కాసేపటికే గ్రామంలో బైక్పై తిరిగిన లబ్ధిదారులు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సస్పెన్షన్. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు డుమ్మా కొట్టారు అని వేటు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జంగారెడ్డిగూడెంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం. నిడమానూరులో ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో పేద ఇళ్ల కూల్చివేతకు యత్నం. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు. రాజస్థాన్లో ఎబోలా తొలి అనుమానిత కేసు నమోదు. ఉగాండా నుంచి జైపూర్కు వచ్చిన పర్యాటకురాలికి లక్షణాలు. ఐసోలేషన్లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్న వైద్యులు. బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం. అసమ్మతి ఎమ్మెల్యేలతో ఎంపీలు టచ్లో ఉన్నట్లు ప్రచారం. ఏ ఎంపీలు సంప్రదించలేదు అన్న రెబల్ నేత రిపబ్లికా బెనర్జీ. నేను సుప్రీం లీడర్ భవనంలో ఉండగానే దాడి జరిగింది. తాము కూర్చున్న విభాగం కూడా దెబ్బతిన్నది అన్న అబ్బాస్ అరాగ్జీ. 2 రోజులు ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాము అన్న విదేశాంగ మంత్రి.